ఏదున్నా కూడా పేదల కోసం ఏదైతే కార్యక్రమాలు పెట్టినాడో జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర గారు పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా నీరు గార్చినాయి. ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు, ఆరోగ్యపరంగా కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఈయనేమో 14 ఏళ్ళు పరిపాలన చేసినా ఏ రోజు కూడా ఒక మెడికల్ కాలేజ్ కానీ ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు ఏమీ చేయలేదని కూడా మనకు తెలుసు బాగా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అప్పుడు కూడా ఆలోచించి అన్ని విధాలుగా ఎవరెవరైతే ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇవ్వని మాట ఇది. జగన్మోహన్ రెడ్డికి మెడికల్ కాలేజ్ తెస్తానని చెప్పకుండా కూడా 17 కాలేజీలు తీసుకొచ్చి ప్రజలకి విద్యకి వైద్యకి సంబంధించిన వారికంతా కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి, పేదోళ్ళు కూడా చదవలేని పరిస్థితుల్లో ఎంబీబీఎస్ కోరికలు ఉన్నా అని చెప్పేసి ఉద్దేశంతో తీసుకొస్తే, ఈయన ఇప్పుడు అంచనా అప్పుడు 8,000 కోట్లు, ఇప్పుడు దాదాపుగా 15,000 కోట్లు దాటిపోతా ఉంది. ల్యాండ్ కొన్నాం, ల్యాండ్ కొని కట్టించిన పరిస్థితి ఇది. ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ చాలా తక్కువ. ఏదన్నా ల్యాండ్లు కొని కట్టించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేస్తే మళ్ళీ ఈయన దాన్ని దారదత్తం చేసేదానికి ఈయన ఎవరు అని అడుగుతా ఉన్నాం ప్రజల పరంగా మేమంతా కూడా. మళ్ళీ ఈరోజు ఈ విధంగా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేదానికి పార్టీలు, మా పార్టీ ముఖ్యంగా మేము చేసిన కార్యక్రమాన్ని మా పార్టీ తరఫున ప్రజలు లేకపోయి 1 కోటి సంతకాలు తీసుకునే కార్యక్రమంలో పాల్గొని అన్ని వర్గాల వారితో కూడా ఇది మంచిది కాదు అని చెప్పే విషయాన్ని 1 కోటి సంతకాల ద్వారా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడికి ఈరోజు ఆ 1 కోటి సంతకాలని జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పిస్తా ఉన్నాం. ఆయన గవర్నర్ గారికి ఇస్తా ఉన్నారు. ఏదున్నా కూడా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎక్కడైనా ఆయనకి ఏదైనా ఉందా అనేది అడుగుతా ఉన్నాం. ఏదున్నా కూడా ఆయన ఆలోచన విధానాలు వేరే. అప్పు ఎంత తెస్తాం, ఇప్పటికే మళ్ళా 7,000 కోట్లు 8,000 కోట్లు లెక్క దాని మీద పత్రాలు పెట్టి తీసుకొస్తా ఉన్నాం. ఇంత హీనంగా ఈరోజు రాష్ట్రంలోన ఆయన కోరిక ఒకటే ఉంది, 14 లక్షల కోట్లు అప్పు చేయాలని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయినాడు. జగన్మోహన్ రెడ్డి మీద అపాండాలు వేసినాం మేము. ఈ 14 లక్షల కోట్లు టార్గెట్ చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాడు. ఇప్పటికే 2 లక్షల పైనే అప్పు చేసి ఆంధ్రాని అమ్మే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. మళ్ళీ ఈ విధంగా ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు, మరి మీరు ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పేసి. మొదటి నుంచి మోసపూరితమైన మాటలే చెప్తాడు ఆయన. అధికారంలోకి వచ్చే ఒక రకంగా ఉంటాడు,